గడ్డం హిమబిందు సార్. ఎవరు మీది? గూడూరు సార్. మీ నాన్న మీ అమ్మగారు ఏం చేస్తారు? వ్యవసాయం సార్. ఏంటి నీ సమస్య ఏంటమ్మా? 7th క్లాస్ నుంచి ఒక అబ్బాయి నాతో ఫ్రెండ్షిప్ గా ఉన్నాడు సార్. 10th తర్వాత మేము ఎవరికాలం సపరేట్ అయిపోయాము. ఫ్రెండ్స్ తర్వాత ఎవరు అబ్బాయి? సేలం బుజ్జిబాబు సార్. ఏం చేస్తాడు? విలేజ్ సర్వేయర్ సార్, కపిలేశ్వరం మనలో. మరి నీకు అతనికి ఎలా పరిచయం? తర్వాత జాబ్ చేసేటప్పుడు ఇంకా ఫ్రెండ్స్ కదా, అట్లా మా హాస్టల్కి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు సార్. ఎక్కడికి? విజయవాడ సార్. నువ్వేం చేస్తావు? స్టాఫ్ నర్స్. ఎక్కడ? ఏఐజీ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. విజయవాడ? నేను అంతకుముందు విజయవాడలో చేసేదాన్ని సార్. విజయవాడలో చేస్తున్నప్పుడు ఫ్రెండ్ గా వచ్చి మాట్లాడేవాడు సార్. మాట్లాడుతూ ఉండగా మేము మాట్లాడుకుంటూ ఇంకా లవ్ లాగా అయింది సార్. లవ్ అయింది. లవ్ అయిన తర్వాత కూడా తిరుపతి తీసుకుని వెళ్ళాడు సార్. అవును సార్. తిరుపతి తీసుకుని వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకుని నల్లపూసల గొలుసు కూడా నా మెడలో వేసాడు సార్. తాళి కట్టాడు సార్. వచ్చేటప్పుడు ఇంక ఇది వేసుకుని వచ్చాం సార్. ఆ తాళి తీసేసి ఇంట్లో ఏమంటారు అని చెప్పేసి. హైదరాబాద్ లో ఉంటాను సార్. స్టాఫ్ నర్స్, ఏఐజీ హాస్పిటల్స్, గచ్చిబౌలి సార్. పెళ్లి చేసుకున్నాడు సార్. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంకొక అమ్మాయిని నన్ను చేసుకున్నట్టు వాళ్ళ ఇంట్లో చెప్పలేదు సార్. చెప్పకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకొక అమ్మాయితో చేయాలని చూస్తున్నారు. నిన్ను చేసుకోవడానికి అవ్వదు, ఆ అమ్మాయి కేసు పెడుతుంది, వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆమె చేద్దాం అనుకున్నారు కాబట్టి అని చెప్పి ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఎలాగో నా గురించి ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఓన్లీ తనకి నాకు తప్ప అని చెప్పేసి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడు. నాకు ఇప్పుడు న్యాయం కావాలి సార్. డబ్బులు కూడా తీసుకున్నాడు నా దగ్గర, 4,30,000. వాళ్ళ చెల్లి పెళ్లి కోసం అని చెప్పేసి తీసుకున్నాడు సార్. అవును సార్. నీ జీతం అంతా నీ ఎంత డబ్బులు ఎక్కడ ఇచ్చావు? 4,50,000 లోన్ తీసుకొని ఇచ్చాను సార్. ఎవరికి ఇచ్చావు డబ్బులు? తనకే ఇచ్చాను సార్. పెళ్లి చేశాడా? చెల్లికి పెళ్లి అయిపోయింది సార్. పెళ్లి అయిపోయి కూడా 2 months అయింది. పెళ్లి తర్వాత మా ఇంట్లో అందరికి చెప్తాను, నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇప్పుడేమో ఇలా చెప్తున్నాడు సార్. ఏమంటాడు? నేను ఆమెనే చేసుకోవాల్సి వస్తుంది, నిన్ను చేసుకుంటే నేను ఇబ్బందులు పడతాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను, జైల్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఆమె వైపే ఉంటాను, నేను చేసుకోలేనని చెప్తున్నాడు. మొన్న కూడా మా ఇంటికి వచ్చాడు సార్. సండే సార్, 7th. 8:30 ఆ టైంకి వచ్చాడు సార్. నైట్ సార్. నేను చెప్పాను సార్, ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోవడం కరెక్ట్ కదా, ఆమె చేసుకొని అనడం, మన ఇంట్లో ఒకసారి చెప్దాము అని అంటే వచ్చాడు సార్. వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను ఇంకా ఇలాగే ఆమె చేసుకోవాల్సి వస్తుంది, ఆమె వైపే ఉండాల్సి వస్తుంది, మా పేరెంట్స్ ఊరుకోరు, ఊర్లో అందరికీ తెలిసిపోయింది, నేను అంతా అల్లరైపోయాను, ఆ అమ్మాయి గురించి మా పేరెంట్స్ ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అటువైపే మాట్లాడుతున్నాను. నన్ను చేసుకుంటావా అంటే చేసుకుంటానని చెప్తున్నాడు, కానీ ఎప్పుడు చేసుకుంటాను నాకు టైం తెలుసు సార్. ఏమన్నారు? ఫస్ట్ నుంచి మాకు కూడా తెలుసు. ఏమన్నారు? చేసుకోమని చెప్పారు సార్. తనతోనే ఉండమని చెప్తున్నారు. చేసుకుంటానని చెప్పేసి, సరే మీ పేరెంట్స్ కి ఫోన్ చేయి, నువ్వైతే ఇలా చెప్తున్నావు కదా, ప్రాబ్లం తన వైపు అని చెప్తున్నావు కాబట్టి మీ పేరెంట్స్ కి ఫోన్ చేయండి, చేయనని చెప్పాడు సార్. చేయనని ఇంకా నన్ను తీసుకొని వెళ్ళాడు సార్. చల్లపల్లి సార్. వాళ్ళ చెల్లి వాళ్ళ ఆడపడిచేది చల్లపల్లి సార్. మా పేరెంట్స్ ఈ అమ్మాయిని ఏం చేసుకుంటావో చేసుకో, మరి చేసుకుంటా అని చెప్పి ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసరికి సరే. తెలుసు సార్. వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ నైట్ అంతా శారీరకంగా నాతో ఉన్నాడు సార్. ఉన్న తర్వాత మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి నువ్వు వెళ్ళిపో, ఇట్లా ఉంటే కుదరదు, మనం ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్దాము, ఆ అమ్మాయి కేసు పెట్టినా సరే మన వైపు నుంచి సపోర్ట్ ఉండేలాగా లాయర్ని కన్సల్ట్ అయ్యి బెయిల్ ముందే తీసుకుని అని చెప్పి నేను మళ్ళీ నిన్ను వచ్చి తీసుకొని వెళ్తాను అని, ఆఫ్టర్నూన్ వస్తా అని చెప్పేసి 5 o'clock 5:30 ఎర్లీ మార్నింగ్ నన్ను ఇంటి దగ్గర కొంచెం దగ్గరలో దింపేసి వెళ్ళిపోయాడు సార్. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. ఇంకా ఫోన్ కూడా చెయ్యట్లేదు. ఇంకా ఫోన్ చేయకుండా నేను ఎన్నిసార్లు 3 o'clock వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను. అప్పటి వరకు స్విచ్ ఆఫ్. ఆ తర్వాత ఆన్ చేశారు సార్. ఆన్ చేసిన తర్వాత
వాళ్ళ చెల్లి లిఫ్ట్ చేస్తుంది ఫోన్ చేస్తే. ఎవరు ఆయన సొంత చెల్లేనా? సొంత చెల్లి సార్. ఆవిడ ఏం చేస్తారు? హౌస్ వైఫ్ సార్, ఏం చేయరు, పెళ్లి అయిపోయింది. ఎవరు? కొడాలి సార్. ఉమ్. వాళ్ళ చెల్లి లిఫ్ట్ చేసి మా ఇంట్లో ఇలా అనుకుంటున్నారు, ఊరోళ్ళందరికీ తెలిసింది, ఆ అమ్మాయినే చేయాలనుకుంటున్నారు ఉమ్. అని చెప్పేసి ఇంకా నువ్వు ఫోన్ చెయ్యొద్దు, ఫోన్లు మాట్లాడొద్దు, ఇంకా ఇదంతా కుదరదు అని చెప్పి నువ్వైతే ఫోన్ పెట్టేసా, ఇంక ఇబ్బంది పెట్టొద్దు మా అన్నయ్యని అని చెప్పేసి చెప్పింది సార్. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, మీ అన్నయ్య ఏమంటున్నాడు తెలుసుకుంటానంటే ఇంకా ఇవ్వడానికి లేదు, ఇంకా అంతా అయిపోయింది అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. ఇప్పుడు ఏం కాదు నీకు? ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాకు న్యాయం కావాలి సార్.